అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. మన తిరుపతిలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ రూపాన్ని వాటర్ పైన ఆటకవేయమని చాలా నెలల నుంచి అడుగుతున్నారు. నేను సందర్భం కొద్దీ వేద్దాం కదా! అమ్మవారి జాతర టైంలో వేద్దామని ఇన్నాళ్ళు ఆగాను. ఆ అమ్మవారి జాతర టైంలోనే మా చెల్లి పెళ్లి కూడా ఉండడంతో ఈ ఆర్ట్ వేసి ఆ టైంలో అప్‌లోడ్ చేయడం కుదరలేదు. సో, లేట్ అయితే అయిందిలే ఏం కాదు అని చెప్పి ఇప్పుడు ఈ అమ్మవారి ఆర్ట్‌ని వాటర్ పైన వేసి పోస్ట్ చేస్తున్నాను. మనం 'పుష్ప' సినిమాలో చూసిన ఆ అమ్మవారి జాతర ఈ గంగమ్మ జాతరే. మగవాళ్ళు అందరూ అలాంటి వేషాలు ఎందుకు వేసుకున్నారు? అసలు ఆ వేషాలు వేయడానికి వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? ఈ అమ్మవారి యొక్క స్థల పురాణంతో పాటు అమ్మవారి చరిత్ర ఇదంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఆర్ట్ వేయడానికి నాకు 4 గంటలు టైం పట్టింది. ఆ 4 గంటల వీడియోని ఫ్యూ మినిట్స్‌లో మీ ముందుంచుతున్నాను. ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్‌కి వెళ్లి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో ఉంటేనే నేను అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి ఈ ఆర్ట్ ఎలా వేస్తున్నానో చూస్తూనే ఆ గంగమ్మ తల్లి యొక్క చరిత్రను కూడా తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగినది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతర లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించేలా అపురూపమైన జాతర ఇది. అన్ని గ్రామాలకు ఉన్నట్లుగానే తిరుపతి గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ. గంగమ్మకు 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతోనే గడపాలని ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించడానికి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్ను పడుతుంది. ఆమెని బలాత్కరించబోయారు. దానితో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తియే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. 4గో రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువే దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు. తమిళ సంప్రదాయం ప్రకారం చిత్ర నెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల్లోంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్ర సారెలను తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటకూడదంటూ చాటింపు వేస్తారు. మర్నాటి నుంచి జాతర ప్రారంభం అవుతుంది. అలనాడు పాలెగాణ్ణి వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్లు భక్తులు కూడా రకరకాల వేషాలు వేస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే గంగమ్మ ఆనాడు ఈ బైరాగి వేషం వేసిందని భక్తులు నమ్ముతారు. రెండవ రోజు బండ వేషం. మానవుడు కష్ట నష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుంది. మూడవ రోజు తోటి వేషం. ఈ తోటి వేషంలో పిల్లలు పెద్దలు వేస్తారు, వినోదిస్తారు. జీవితంలో స్నేహం, సంతోషం, మనశ్శాంతి అన్నీ కలగాలనేది ఈ తోటి వేషం పరమార్థం. 4గవ రోజు దొర వేషం. డప్పులు మేళాలతో ఈ దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు. జీవితంలో వ్యక్తిగతమైన హుందాతనం, పేదరికం, గాంభీర్యం, సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ అవసరమని ఈ వేషం సూచిస్తుంది. 5వ రోజు మాతంగి వేషం. పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి వేషం ధరించి పాలెగాని ఇంటికి వద్దకు వెళ్తుంది. దుఃఖంలో ఉన్న పాలెగాడి భార్యను ఓదారుస్తుంది. జీవికి జనన మరణాలు సాధారణమని సందేశం ఈ మాతంగి వేషం ప్రబోధిస్తుంది. 6వ రోజు సున్నం కుండల వేషం. స్వచ్ఛత, పారదర్శకత, ఐక్యత ప్రతి ఒక్కరికి అవసరం అని ఈ వేషం ప్రబోధిస్తుంది. 7వ రోజు సప్పరాల వేషం. వెదురు బద్దలతో గోపురాన్ని పోలి ఉన్న ఒక సప్పరాలను తయారు చేస్తారు. వాటిని శరీరంపై నిలువునా నిలబెట్టుకుంటారు. స్థిరత్వంగా నిలుపుకునే ఏకాగ్రత అవసరమని ఈ వేషం యొక్క పరమార్థం. 8వ రోజు పేరంటాల వేషం.
ఈ వేషాన్ని ప్రధానంగా కైకాల కులస్తులు వేస్తారు. ఇది తమ ఇంటి ఆడబిడ్డ దేవతై నిలిచింది అని చెప్పడం ఈ వేషం యొక్క ముఖ్య ఉద్దేశం. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాన్ని సంహరిస్తుంది. పేరంటాల వేషం ముగిసిన తరువాత చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళతో ఎదురుచూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలిరంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన స్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి ఆ విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి ఉన్న మట్టిని తీసి భక్తులకి ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగే ఈ జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. ఆ గంగమ్మ తల్లి స్వయాన తిరుమల వెంకటేశ్వరుని చెల్లెలు. అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేషవస్త్రాలు, గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకువచ్చి పుట్టింటి సారెగా అందచేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ ఇదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. సో ఇదండి ఆ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి యొక్క చరిత్ర. ఆ తాతయ్య గుంట గంగమ్మ వారి రూపాన్ని వాటర్ పైన ఆటక వేయమని ఎన్నో కమెంట్స్లో నేను చూశాను. సారీ అండి మీ అందరికీ ఇంత లేట్గా వేస్తున్నందుకు. మీ అందరి కమెంట్స్ నేను చదువుతున్నాను, గుర్తుపెట్టుకున్నాను. సందర్భం కొద్దీ వేద్దామని ఆగాను. ఫైనల్గా ఇంత లేట్ అయింది. నేను ఈ అమ్మవారి చరిత్ర అంతా తెలుసుకుని మీ అందరికీ తెలియజేశాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే తిరుపతి మొదటిసారిగా నేను దర్శనానికి త్వరలోనే వెళ్ళబోతున్నాను అని చెప్పాను కదా. అప్పుడు ఆ గంగమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాను. 4 గంటలు కష్టపడి వాటర్ పైన వేసిన ఆ గంగమ్మ ఆర్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోలో నేను చెప్పిన గంగమ్మ తల్లి యొక్క చరిత్ర కరెక్టో కాదో ఎక్కడైనా తప్పులున్నాయేమో నాకు తెలియచేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ ఇంకో మంచి ఆర్ట్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.